విజ్ఞాన్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి వర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. యువతే భారతావని నిర్మాణానికి ఆధార స్తంభాలని గవర్నర్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లను కాకుండా భవిష్యత్ నిర్మాణ శిల్పులను తయారు చేయడమే విజ్ఞాన్ లక్ష్యంగా పెట్టుకుందని కొనియాడారు. ఇక వర్సిటీ స్నాతకోత్సవాల్లో 2122 మందికి డిగ్రీలు అందజేసినట్లు విజ్ఞాన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ పి నాగభూషణ్ తెలిపారు. విద్యార్థులందరిలో సామరస్యం, శాంతి పెంపొందించాలని వర్సిటీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. But he said there are how many thousands, sir? 15,000 students. 15,000 students. Today is a moment of achievement. But it's also a moment of reflection. Recently, the Honorable Supreme Court of India reminded us in powerful and emotional terms that education must never become a burden. I am happy to learn that, rooted in the visionary ideals of its founder, Dr. Lavu Rattaya Garu, Vijnan University has championed a holistic educational framework for decades, 45 years, right? 45 years. For giving me this adrushtam. Friends who are sitting here, you are the future of our nation. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మరొకసారి ఈ దేవాలయం, విద్యా దేవాలయంలో నిల్చున్నాను. శ్రీ రత్తయ్య గారిని, ఆయన జీవితం మనం చదివితే చాలు, మనందరం స్ఫూర్తిదాతలుగా ఉంటాం అందరికీ. I request all the students to read the life histories of people like Rattaya Garu.